నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కృష్ణా జలాల్లో సమాన వాటా కోసం పోరాడుదామన్న మంత్రి ఉత్తమ్ శ్రీశైలం సాగర్ కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించేది లేదని స్పష్టీకరణ పెద్దపల్లి హత్యాచార నిందితుడిని బదలబోమన్న అమాత్యులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదన్న భారాస కమిషన్ను కేసీఆర్ కించపరుస్తున్నారని కాంగ్రెస్ విమర్శ నీట్ వ్యవహారంపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్ విద్యార్థులు నష్టపోతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని ధ్వజం నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని ఢిల్లీ జల్ బోర్డు వద్ద నిరసనల్లో ఉద్రిక్తతలు ఈవీఎంల హ్యాకింగ్ పై మస్క్ వ్యాఖ్యలతో జతకలిసిన కాంగ్రెస్ హ్యాకింగ్ ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి చట్టబద్దమైన వాటా దక్కాలన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు అధికారులకు స్పష్టం చేశారు సుప్రీంకోర్టు కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని తెలిపారు నీటిపారుదల శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు ట్రైబ్యునల్లో ఉన్న అంశాలపై మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ రవీందర్ రావు ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అధికారులు ఇంజనీర్లతో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు కృష్ణా నది జల వివాదాల రెండో ట్రైబ్యునల్ సుప్రీంకోర్టులో ఉన్న వివిధ అంశాల పరిస్థితి ముందుకెళ్లాల్సిన మార్గాలను సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరించారు 2015లో ఏపీతో కృష్ణా జలాల విషయంలో కేవలం ఆ ఏడాదికి మాత్రమే అడక్ పద్ధతిన అంగీకారం కుదిరినట్లు చెప్పారు కృష్ణా జలాల్లో తగిన వాటా కోసం ట్రైబ్యునల్ ముందు ప్రయత్నించాలని తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాల్లో 50:50 వాటా కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు చెందిన కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని మరోమారు స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో శాసనసభలోనే తీర్మానం చేసినట్లు తెలిపారు కృష్ణా జలాల వాటా ప్రజల ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు సుప్రీంకోర్టు ముందున్న ట్రైబ్యునల్ అవార్డు అంశాన్ని మహారాష్ట్ర కర్ణాటకతో చర్చల ద్వారా పరిష్కరించుకోవటం మేలని వైద్యనాథన్ సూచించారు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర కర్ణాటకతో చర్చల ద్వారా పరిష్కారానికి అనుమతి ఇచ్చారు విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదని మాజీ మంత్రి భారాస నేత జగదీష్ రెడ్డి చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపించారు విచారణ జరపక ముందే తీర్పు ఇచ్చినట్లు కమిషన్ తీరు ఉందని విమర్శించారు జస్టిస్ నరసింహారెడ్డిపై తమకు గౌరవం ఉందన్న జగదీష్ రెడ్డి చీకట్లలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ వెలుగులు నింపారని గుర్తు చేశారు కాంగ్రెస్ భాజపాకు అనుకూలంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకుంటారని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి వీరు కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది తప్పకుండా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఆనాడు వారి దృష్టికి రాలేకపోయిందా లేదా ఏ కారణం చేతనైనా కావచ్చు వారు ఒప్పుకున్నారు కానీ ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి సరికాదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ నుంచి వైదొలగమనడం సరికాదంటూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు విచారణకు సహకరించకపోవడం నేరాన్ని అంగీకరించేనట్టని జగిత్యాలలో వ్యాఖ్యానించారు న్యాయ వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి కించపరుస్తున్నారని తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై వేల కోట్ల భారం మోపారంటూ మండిపడ్డారు కేసీఆర్ కు నరసింహారెడ్డి నివేదికతో భయం పట్టుకున్నట్లుందని చురకలంటించారు
అదృష్టం ఇప్పటికైనా నీవు ఈ ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్లలో పడ్డ భారం చాలా నాయన ఇక నువ్వు అని చెప్పని పక్కకు పెట్టిరు. సంతోషం అంటున్నా. దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఉల్టా చోరు కొత్తవాళ్ళు అంటారు కదా, ఇలా చోరు ఉల్టా కొత్తవాళ్ళు కూడా అట్లే నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు. ఎదురే కథ అని చెప్పంటున్నాను. నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నేను ఒకసారి ప్రజలు తిరస్కరించగానే నేను న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతున్నదే అటువంటి జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడటం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నావు చెప్పి నరసింహారెడ్డి గారి పట్ల నువ్వు ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థనే కించపరిచినట్టు ధిక్కరించినట్టు అవుతుందని చెప్పంటున్నా. పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలిక హత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన అమాత్యులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు రైస్ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉందని గుర్తించినట్లు వివరించారు. బాధిత కుటుంబానికి 2.5 లక్షల పరిహారం, మృతురాలి తండ్రికి ఉద్యోగం, స్వగ్రామంలో పునరావాసం కల్పిస్తామని మంత్రులు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇటు పోలీసు యంత్రాంగం కానీ చట్టాన్ని విఘాతం కలిగించి ఎవరిపైనా కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. దీని అన్నిటికీ కూడా కారణం ఏమైతే ఉంది, సామాజిక కారణాలు ఏవైందని కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాం. ఉక్కు పాదంతో పోలీస్ యంత్రాంగం ఇక్కడ డ్రగ్స్ కానీ ఇతరత్ర మత్తు పదార్థాలపై తప్పకుండా ఉక్కు పాదం వేయటం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది, గంజా అనేది వినపడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా, ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజ్ పై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఆయన విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని నీట్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్ మొత్తం వ్యవహారంలో విచారణ చేపట్టి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని లేఖలో కోరారు. బీహార్లో 30 లక్షల రూపాయలకు నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని వార్తలు వస్తున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నీట్ పరీక్ష సవ్యంగానే జరిగిందంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. నీట్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వరుసగా అవినీతి అధికారులు భయపడుతుండటంతో హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీబీ ఉమామహేశ్వరరావు పట్టుబడగా లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. సీసీఎస్ పై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో 12 మంది ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలను బదిలీ చేశారు. తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృషి వలుడు రామోజీరావు అని పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, కార్టూనిస్ట్ శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, పిఎస్ఆర్సీ మూర్తి, కందుల రమేష్, ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి, ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ విఎస్ఆర్ శాస్త్రి, ఏపీ తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జర్నలిస్టులు రామోజీరావుతో తమకున్న స్మృతుల్ని స్మరించుకున్నారు. జర్నలిజంతో పాటు సినీ, వ్యాపార రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కంట్రిబ్యూటర్ రాసింది సబ్ ఎడిటర్ గారు దాన్ని సరి చేసి వార్త పబ్లిష్ అయిన తర్వాత కొమ్ము తక్కువ పడితే అది రౌండ్ చేసి చైర్మన్ గారు స్వయంగా చూసి తప్పు జరిగితే సమీక్షలు ఉండేది. అలాగే బ్రహ్మాండమైన సీరీస్ కి పెట్టినా లేకపోతే కంట్రిబ్యూటర్ మంచి వార్త కంట్రిబ్యూట్ చేసినా చాలా బాగుందని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఆ శీర్షికలు మా సమీక్షలు వచ్చాయి. ఆ సమీక్షల్లో నా జీవితాన్ని సమీక్షించుకున్నాను. ఆయన చేపట్టే ప్రతి చర్య ప్రతి దాని మీద లోతైన అవగాహనను తెచ్చుకున్న తర్వాతనే ప్రారంభించాడు. హీరోలు చేశాడు, ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు రాష్ట్రంలో రాజకీయాలలో కూడా. కానీ తాను ఎంపీ కావాలో, తాను రాజ్యసభ సభ్యుడు కావాలో, లేదా తన కుటుంబంలోని వ్యక్తులైన వారు కావాలో భావాలు ఉన్న వ్యక్తిత్వం నాకైతే కనిపించలేదు. కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయనను తీసుకెళ్లి ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి పత్రికా రంగానికి హైదరాబాద్ సిటీలో ఉన్న సర్క్యులేషన్ సెంటర్స్ అన్ని తిరిగి ఎన్ని గంటలకు పేపర్ వస్తుంది, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, సమాచారాన్ని తీసుకురావాలా, అది నీ బాధ్యత అని చెప్పారు. కోడల్ని సెకండ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూర్చోబెట్టి నువ్వు ఈ పని చేయాలని చెప్పారు. తెలుసుకోవాల్సిన తత్వం ఎండీగానో చైర్మన్ గానో కూర్చొని ఇచ్చేసినటువంటి తత్వం కాదు. రామోజీరావులో అనేక గుణాలు ఉన్నప్పటికి కూడా ఎవరు ఎన్నైనా నేర్చుకోవచ్చు, కానీ ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం ఎవరు నేర్చుకోలేరు, అనితర సాధ్యం అనిపిస్తుంది. ఆయన ఒక బోల్డ్ మ్యాన్. ఒక నిర్ణయం తీసుకున్న వెనకడుగు వేయకుండా ఒక దూసుకెళ్లే లాంటి మొదటి నుంచి కూడా అసలు ఈనాడు పెట్టడమే ఒక సాహసం. ఈటీవీ ఛానల్స్ ని బంగ్లాదేశ్ లో కూడా పాపులర్ ఛానల్ అయినటువంటి ఈటీవీ ఛానల్స్ ని మన హైదరాబాద్ శివారులో ప్రారంభించడమే ఒక పెద్ద సాహసం. ఒక తెలుగు పత్రిక భారతదేశంలో 5, 6, 7 స్థానాల్లో నిలిపి 46 సంవత్సరాలుగా అగ్రస్థానంలో నిలపటమే ఒక గొప్ప విషయం. ఒక మీడియా యజమానే కాదు, ఆయన ఒక నికార్స్ అయినటువంటి జర్నలిస్ట్. 89 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చైర్మన్ గారు అంత వేగంగా ప్రతిదీ ఈ చివరిలో కూడా ఆయన ఆరోగ్యం సహకరించట్లా, గత 3-4 నెలల నుంచి ఆఫీసు కూడా రావట్లా, కానీ మెదడు మాత్రం పాదరసం లాగా పనిచేస్తుంది. షార్ప్ డెసిషన్స్, ప్రెసిషన్ తోటి ఆయన పత్రికని నిర్వహించారు, ఛానల్స్ నిర్వహించారు. ప్రతి అవకాశం కూడా ఒక బిజినెస్ అని చెప్పేసి ఆయన ప్రగాఢ నమ్మకం. ఆయన పెట్టే ప్రతి బిజినెస్ కూడా దాని తాలూకు ప్లానింగ్ కొన్ని సంవత్సరాల ముందే తయారై ఉంటుంది. కరీంనగర్ యూనిట్ లో భూమి గంట దగ్గర నుంచి ఎప్పుడు దీన్ని ప్రారంభించాలా అనేది ప్రణాళిక వేసుకొని ప్రారంభించే రోజు నుంచి కిందకు వస్తారు. దానికి ఒక పాడ్చాట్ తయారు చేస్తారు. కరెక్ట్ గా ఆయన అనుకున్న రోజుకి దాన్ని పూర్తి చేసి ప్రారంభించేవారు. మిడ్ సైజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ హౌసింగ్ లోకి వెళదామని ఒక రిపోర్ట్ ఇచ్చారు. గొప్ప బిజినెస్ అవుతుందని చెప్పాం. ఆయనకి రియల్ ఎస్టేట్ పట్ల అంత ఇష్టం లేదు. అదంతా మనకెందుకు లేవా, మనకున్న వాటిని జాగ్రత్తగా చూసుకుందాలి. ప్రతి బిజినెస్ కూడా ప్రజల యాంగిల్ నుంచి చూడటం, ప్రజలకి దీనికి ఉపయోగపడేటట్టు ఉండాలి, మనకు వైబుల్ గా ఉండాలి, ప్రజలకు కూడా ఇది నాణ్యంగా ఉండాలి అనేది ఆయన కోరికగా ఉండేది. ఏం నేర్చుకున్నావు ఆయన దగ్గర అంటే ఏమీ నేర్చుకోలేదు. ఏం నేర్చుకున్నావు ఆయన దగ్గర అంటే అంతా నేర్చుకున్నాను. బతకడం, బతుకు, పని చేయడం అంతా నేర్చుకున్నాను. ఒకసారి కార్టూన్ల కోసం ఇబ్బంది పడుతుంటే ఒకే మాట అనేవారు మొదట్లోనైతే, నువ్వు వేయగలవు అనేవారు. నువ్వు వేయగలవు. అంత విశ్వాసం యువత పైన. దేవుడు అంటాం కదా, మనల్ని రక్షిస్తుంటాడు అనే నమ్మకంలో ఉంటాం కదా. నేను మళ్ళీ నాకు నొప్పి కలిగితే మీ దగ్గరికి పరిగెత్తుకొస్తానని, కోర్టు కేసులైనా సొంత కేసులైనా ఏవైనా. వెళ్ళిపోయాడని నేను అనుకోవట్లేదు. హీ విల్ బీ విత్ అస్, హీ ఈజ్ విత్ అస్. నేను హెచ్ఎంటీలో పనిచేస్తుండగా ఒకసారి కశ్మీర్లో 15 రోజులు లడ్లేకులు చాలా మంది ఇంటర్వ్యూ చేసాం, చాలా మంది కలిసాం. ఆ సందర్భంలో వారు చెప్పింది ఏంటంటే, మేము ఏ ఛానల్ చూడం, ఏ ఛానల్ నమ్మం. ఈటీవీ ఉర్దూ బులెటిన్లో ఉన్నట్టు చెప్తారు, కాశ్మీర్లో ఏది జరుగుతుందో చెప్తారు, అది మాత్రం రోజు చూస్తాం, దానికోసం ఎదురు చూస్తాం రోజు అని చెప్పారు. ఆ విషయం నేను రామోజీరావు కలిసినప్పుడు చెప్పాను. చాలా సంతోషించారు ఆయన. అంటే ఖచ్చితత్వానికి మారుమూల వార్తలు కూడా సేకరించి ప్రచారం చేయడానికి ఉర్దూ భాష అయినా కన్నడ భాష అయినా ఏదైనా సరే ఛానల్ ఎట్లా నడపాలి, ఎంత క్రమశిక్షణగా నడపాలి అని తెలిసిన వాళ్ళు, ఆ క్రమశిక్షణ అమలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగిస్తూ శనివారం రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ పలు జిల్లాలకు చెందిన కలెక్టర్లు పదవి బాధ్యతలను చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 8వ కలెక్టర్గా రాహుల్ శర్మ పదవి బాధ్యతలు స్వీకరించగా అన్ని శాఖల జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్గా విజయేంద్ర బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ బదిలీపై నల్గొండ జిల్లాకు వెళ్లడంతో నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 60 లక్షల విలువైన భారీ గంజాయిని పట్టుకున్నారు.
నిందితుల నుంచి 164 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నారని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాళ్ అన్నారు. గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఎస్ఓటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతో పాటు సేల్స్ కోఆర్డినేటర్ను దుండగులు కిడ్నాప్ చేశారు. గచ్చిబౌలిలో కంపెనీ నిర్వహిస్తున్న సాయి గుప్తా గతంలో గౌతమ్ భవిరిశెట్టితో కలిసి వ్యాపారం చేసేవాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు రావడంతో సాయి గుప్తా గచ్చిబౌలిలో సొంతంగా కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే హైడ్రామా ఆడిన దుండగులు బాధితుడి కారును వెనుక నుంచి మరో కారుతో ఢీకొట్టి ఎస్ఓటీ పోలీసులమంటూ తీసుకెళ్లారు. ఇద్దరిని జగద్గిరిగుట్ట, వికారాబాద్ లో గల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి చంపేస్తామంటూ బెదిరించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 4 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న నిందితులు ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని వికారాబాద్ లో ఇద్దరిని వదిలి వెళ్లిపోయారు. కాగా కిడ్నాప్ వ్యవహారంలో 13 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ సూత్రధారి గౌతమ్ భవిరిశెట్టి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి ఆరోపణలు ఊపందుకున్నాయి. అమెరికాలో ఈవీఎంలు హ్యాకింగ్కు గురయ్యాయంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయగా మన దేశంలో కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన భాజపా నేతలు భారత్లో ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ గురవుతున్నాయంటూ టెస్లా, స్పేస్ అధిపతి ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికాలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగిస్తే హ్యాకింగ్ ను నివారించవచ్చని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించారన్న ఆయన వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదముందని పేర్కొన్నారు. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ కూడా ప్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పేపర్ ట్రయల్ ఉండడం వల్లే సమస్యను గుర్తించగలిగామని, లేదంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని, అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో మన దేశంలోని విపక్షాలు గొంతు కలుపుతున్నాయి. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్సులుగా మారాయని, వాటిని పరిశీలించేందుకు ఎవరిని అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్ పోస్టును సైతం రాహుల్ ట్యాగ్ చేశారు. అటు ఈవీఎంలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. ఈవీఎంల హ్యాకింగ్ పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఎలాన్ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కనెక్టివిటీ, బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ చేయడం అసంభవమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ కంట్రోలర్లను ఎవరూ రీప్రోగ్రామ్ చేయలేరని స్పష్టం చేశారు. ఈవీఎంలను తయారు చేయడం సహా సరిగ్గా ఉపయోగించడం ఎలాగో భారత్ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ కు అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. 3 ఐఐటీలకు చెందిన నిష్ణాతులైన ప్రొఫెసర్ల బృందం ఈవీఎంలను ఆధునికీకరించారని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించిన సాంకేతిక నిపుణుల బృందం ఈవీఎంలు సురక్షితమని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న ఈవీఎంలతో పోలిస్తే భారత్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రత్యేకమైనవని ఐఐటీ బాంబేకు చెందిన ప్రొఫెసర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. భారత ఈవీఎంలకు ఇతర పరికరాలతో ఎలాంటి అనుసంధానం ఉండదని పేర్కొన్నారు. కరెంటు సరఫరా కూడా ఈవీఎంలకు ఉండదని, బ్యాటరీతోనే పనిచేస్తాయని గుర్తు చేశారు. యమునా నదికి ప్రవాహం తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇదే సమయంలో ఢిల్లీకి నీటిని సరఫరా చేస్తున్న ప్రధాన పైప్లైన్లను దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో నగరానికి వచ్చే ప్రధాన పైప్లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీ మంత్రి అతిశి పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడాకు లేఖ రాశారు. ఢిల్లీలో యమునా నదికి ప్రవాహం తగ్గింది. రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దేశ రాజధానిలోని చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే కొందరు దుండగులు నీటి పంపిణీ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి అతీసీ తెలిపారు. నగరానికి వచ్చే ప్రధాన పైప్లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ
ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడాకు లేఖ రాశారు. కొన్ని చోట్ల పైప్లైన్లకున్న 12 అంగుళాల బోల్టులను దుండగులు కట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. నీటి లీకేజీని ఆపడానికి తమ సిబ్బందికి 6 గంటల సమయం పట్టిందని, ఈ కారణంగా దక్షిణ ఢిల్లీకి మరింత నీటి సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. ఢిల్లీకి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్లైన్లలో అనేక చోట్ల బోల్టులను తొలగించడం వెనుక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందని అతీసి అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగరానికి వచ్చే నీటి పైపులను ట్యాంపరింగ్ చేయకుండా రక్షించేందుకు 15 రోజుల పాటు గస్తీ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడాకు విజ్ఞప్తి చేశారు. లేదంటే తాజా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నీటి సంక్షోభం కారణంగా ఢిల్లీ అంతటా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఛతర్పూర్లోని ఢిల్లీ జల్ బోర్డు డీజేబీ కార్యాలయంలోని అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మట్టి కుండలను విసరడంతో ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు ప్రజలు కోపంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలరని భాజపా నేత రమేష్ బిధూడి అన్నారు. కొందరు నిరసనకారులు జల్ బోర్డు కార్యాలయంలో మట్టి కుండలు విసిరారని, వారిని నియంత్రించిన భాజపా కార్యకర్తలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడం వల్ల ప్రయోజనం లేదని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. నీటి సమస్య కారణంగా ద్వారకా జిల్లాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఓ సాధారణ కుళాయి వద్ద నీటి కోసం జరిగిన ఘర్షణలో 3 వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2 వర్గాల నుంచి తమకు ఫోన్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. వాంగ్మూలాల ఆధారంగా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఘర్షణ వెనుక మతపరమైన కోణం ఏదీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు పూర్తయినప్పటికీ భద్రాద్రి రాములోరి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణ వేడుకల్లో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధిక సంఖ్యలో వచ్చి తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు.